కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా మొదటి వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, థర్డ్ వేవ్ నుంచి కూడా గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. ఒకవైపు కేసులు పెరగడంతో ఇప్పటికే అప్రమత్తమై గాంధీ హాస్పిటల్లో 65 బెడ్లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా కోవిడ్ కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు. గాంధీ హాస్పిటల్ కోవిడ్-19 వార్డు అనేది ప్రత్యేకంగా ఇప్పుడు కేసులు పెరుగుతుండడంతో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 65 బెడ్లతోనే ప్రస్తుతం సిద్ధం చేశారు. ఇన్ కేస్ యాక్టివ్ కేసుల సంఖ్య కావచ్చు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే ఇంకా పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ ఇంకోవైపు ఒక్కసారిగా మొన్నటి వరకు ముంబై, అదేవిధంగా కేరళ, తమిళనాడులోనే ఉన్నది. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలకు విజృంభించేసరికి అందరూ కూడా భయపడుతున్నారు. ఇంకోవైపు సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో చిన్నపిల్లలను సైతం అటాక్ చేసి డెత్ రేట్స్ పెరగడంతో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో నిన్న కుకట్పల్లిలో ఒక వైద్యుడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మనం గతంలో కోవిడ్ అప్పుడు ఏ విధంగా అయితే సెల్ఫ్ కేర్ తీసుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే మొదట్లోనే తీసుకుంటే దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకు అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రత్యేకంగా బెడ్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లను, అదేవిధంగా వెంటిలేటర్లను కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా వచ్చినా పాజిటివ్ కేసులు వస్తే ఇక్కడికి వస్తే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రజలు ముఖ్యంగా భయాందోళనకు గురవుతున్నారు. భయంగా ఉండడంతో ప్రత్యేకంగా ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒకవైపు గాంధీ హాస్పిటల్ ఇక్కడ వార్డులను ఏర్పాటు చేసింది. మొత్తం 3 ఫ్లోర్లలోనూ కూడా ఈ వార్డ్స్ని ఏర్పాటు చేసి మొత్తం కూడా మేము సిద్ధంగా ఉన్నామని, మొత్తం మీద ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ తప్పనిసరి ధరించాలంటూ కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇంకోవైపు తెలంగాణలో ఒకటి మాత్రమే యాక్టివ్ కేసు అయింది. కానీ ఇప్పటికే కడపలో, అదేవిధంగా విశాఖపట్నంలో 2 యాక్టివ్ కేసులైనాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ మరోసారి లాక్డౌన్ వస్తుందా, మరోసారి పాత రోజులు వస్తాయంటూ కూడా ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో చాలా వీక్గా ఉంది. ఈజీగా స్ప్రెడ్ అవుతున్నప్పటికీ అది మాత్రం వీక్గా ఉంది. డెత్ రేట్స్ నమోదయ్యే అవకాశం లేదంటూ కూడా ఒకవైపు వైద్య వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటికే గాంధీ హాస్పిటల్ని సిద్ధం చేశారు. ఇంకా కేసులు పెరిగితే నగర వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ నుండి ఒకవైపు అలర్ట్స్ వెళ్ళినాయి. అందరు సిద్ధంగా ఉండాలి, ప్రతి 24 గంటల హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముఖ్యంగా గతంలో ఆక్సిజన్ కొరత అనేది మనకు ఎక్కువగా కనిపించింది. ఆక్సిజన్ దొరకక కూడా చాలా మంది మరణించారు. సో ఈసారి అలాంటివి రిపీట్ అవ్వకుండా ఒకవైపు ముందుగానే ఆక్సిజన్ మొత్తం వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేశారు. ఇంకోవైపు వెంటిలేటర్స్ ఇవన్నీ అవైలబుల్గా పెట్టి ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామంటూ కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే కోవిడ్కి సంబంధించినటువంటి వార్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు వైద్యులు మాత్రం ఖచ్చితంగా దీన్ని లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సెల్ఫ్ కేర్ మాత్రం పాటించాలి, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. రెస్పిరేటరీ ప్రాబ్లం ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా అనేది అన్ని ఏజ్ల వారిని అటాక్ చేసింది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద కరోనా వచ్చిన సమయంలో నోడల్ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ మరోసారి కోవిడ్ కోసం ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసి 65 బెడ్లతో సిద్ధంగా ఉంది. ఇన్ కేసులు కనుక పెరిగితే మేము ఖచ్చితంగా బెడ్లను కూడా పెంచుతామంటూ కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.